నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నడుపుతున్నటువంటి సైకో ప్రభుత్వం పెట్టేటువంటి కేసులు చూస్తుంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో ఒక కారు తగిలి మరణించాడని చెప్పని ఎస్పీ ప్రెస్ మీట్ పెడతాడు, కేసు కడతారు, పోస్ట్ మార్టం చేసేస్తారు, శవపంచనామా చేసి తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో దాన్ని మళ్ళీ కేసు జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద మనిషి పడ్డాడని చెప్పని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక వీడియోని తయారు చేసి దాన్ని సోషల్ మీడియాలో ఎస్ఐ డౌన్లోడ్ చేసుకున్నాడంట. కాబట్టి ఆ సబ్ ఇన్స్పెక్టర్ సోషల్ మీడియాలో చూశాడు కాబట్టి ఎవరితోనో బ్యానర్లు కట్టేటువంటి ఒక మనిషితో కంప్లైంట్ తీసుకున్నట్టుగా తీసుకుని సాధారణంగా యాక్సిడెంట్ అయితే ఒకవేళ తప్పుడు కేసు అయినా కూడా యాక్సిడెంట్ అయితే డ్రైవర్ని యాక్సిడెంట్లో ముద్దాయిగా చేస్తారు. కానీ డ్రైవర్తో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా వెనకాల కారులో ఎంతమంది కూర్చుని ఉంటే అంతమంది ముద్దాయిలుగా కేసు కట్టడం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కారులో ఎవరెవరైతే ప్రయాణం చేశారో సత్తెనపల్లి మీటింగ్కి వచ్చారో వాళ్ళే పర్మిషన్లు ఇస్తారు. 3 కారుల్లో రండి అంటారు, 100 మంది రండి అంటారు. ఆ 3 కారుల్లో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కారులో వాళ్ళని కూడా అందరినీ ముద్దాయిలుగా చేస్తారు.